పెద్దవాళ్ళ యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకుని 25 సంవత్సరాల నుంచి ప్రేమను దాచుకున్నారు వాళ్ళిద్దరూ గూడా. వయసు 40 ఏళ్ళొచ్చేసింది. 40 ఏళ్ల తర్వాతన జీవితంలో స్థిరత్వం సంపాదించుకున్నాక 41 ఏళ్ల అబ్బాయి, 40 ఏళ్ల అమ్మాయి ఇద్దరూ వెల్ సెటిల్డ్, ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే 25 ఏళ్ల తర్వాత స్కూల్ దశలో ప్రేమ ప్రారంభమై ఆ తర్వాతన ఉన్నత స్థితిలో సెటిల్ అయ్యాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే, సొంత అన్నలు ఆ చెల్లి మాంగల్యాన్ని తెంచడం, సొంత బావని చంపడం. ఇంతకంటే దరిద్రులు ఇంకెవరన్నా ఉంటారా? ఈళ్ళేమన్నా అమ్మాయినేమన్నా పోషిచ్చారా? ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడి తన బతుకే తను బతుకుతుంటే, ఆ అమ్మాయి సంపాదన మీద ఆశతో పరువు హత్య చేశారా? లేకపోతే కులపిచ్చ ఇంతగా పెరిగిపోయిందా అన్నది తేలాల్సినటువంటి అంశం. వాళ్ళిద్దరూ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు పయనించారు. కొన్నాళ్ళ క్రితం మళ్ళీ కలుసుకున్న సమయంలో స్నేహం పెరిగి ప్రేమగా చిగురించింది. అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కులాలు వేరువేరు కావడం, తమ ఇష్టం లేకుండా సోదరిని పెళ్లి చేసుకున్న కక్షతో వధువు అన్నదమ్మలిద్దరూ వరుణ్ణి హతమార్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలోని వేములపల్లిలో జరిగిన ఈ దారుణమైన ఘటన. ద్వారపూడికి చెందినటువంటి వస్త్ర వ్యాపారి పోలిపల్లి వీర వెంకట సూర్యప్రకాష్ 41 ఏళ్ళు, మంచి వ్యాపారస్తుడు అతను. జడ్మేడపాడుకు చెందినటువంటి అయినవిల్లి సంధ్య 40 ఏళ్ళు, కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంధ్య ప్రస్తుతం రాయవరంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్. ఇరువురి వేరువేరు కులాలు కావడం, ఆమె ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మంచి సంబంధాలు తెస్తామంటూ సోదరులు అభ్యంతరం చెప్పి పెళ్లి చేసుకోవద్దని గతంలో హెచ్చరించారు. అయినా వీళ్ళిద్దరు గురువారం ఉదయం అన్నవరం సత్యదేవుని దేవస్థానం పెళ్లి చేసుకుని ద్వారపూడి చేరుకున్నారు. తమ పెళ్లి ఫోటోలను సంధ్య ఫైనాన్స్ వ్యాపారం తన అన్నయ్య చంద్రపాలుకు పంపించింది. అతని విషయాన్ని విజయనగరంలో ఉంటున్న మరో సోదరుడు ఫార్మసిస్ట్ అయిన గిరిబాబుకి చెప్పారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారనే కోపంతో సూర్యప్రకాష్ను హతమార్చాను వధువు సోదరులు ఇద్దరు పథకం వేశారు. గురువారం రాత్రి 11:30 గంటలకు ద్వారపూడిలోని సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెల్లెలికి చెప్పి బయటకు వచ్చేలా చేశారు. ఆ వెంట సూర్యప్రకాష్ కూడా బయటికి రాగానే వాగ్వాదానికి దిగారు. పెరుగులాట్లు అతను కింద పడిపోగా అప్పటికే సిద్ధం చేసుకున్న బండరాయితో 5-6 దఫాలు అతని తల మీద ఇరువురు బలంగా మోదడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి సంజయ్ను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంటే మృతుడి తండ్రి సూర్యనారాయణ కేకలేశారు. స్థానికులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య పరిశీలించారు. సూర్యప్రకాష్ సంజయ్ 10వ తరగతి వరకు ద్వారపూడి ఉన్నత పాఠశాల చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కపిలేశ్వరం ఆర్ఐబిగా పనిచేస్తూ గతేడాది జూన్లో డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం రాయవరంలో పనిచేస్తున్నారు. కోవిడ్ అనంతరం విశ్రాంత పోస్ట్ మాస్టర్ అయిన సంజయ్ తండ్రి మరణిస్తే సూర్యప్రకాష్ రావు స్నేహితులతో కలిసి పరామర్శకు వెళ్ళాడు. చాలా ఏళ్ల తర్వాత కలిసిన వీళ్ళ మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. సూర్యప్రకాష్కి ఇటీవల కాలేజ్ శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆయనకి 2 చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళైంది. తమకు అదరువుగా ఉంటాడనుకున్న కుమారుడిని దారుణంగా పొట్టన పెట్టుకున్నారని మృతుడి తండ్రి సూర్యనారాయణ బోరును విలపించారు. పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే భర్తను తన అన్నదమ్ములే చంపేయడంతో సంజయ్ షాక్లో ఉంది.